హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఇన్ఫర్మేషన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం నోరూరించే దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 4 పెద్ద సైజు టమాటాల్లో కొంచెం చింతపండు వేసి ఉడికించుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న దోసకాయ తీసుకొని గింజలతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక 12 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకోవాలి. దానిలో కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే వేపుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న దాన్ని మిక్సీ గిన్నెలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా పేస్ట్ కూడా దీంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని మనం రోట్లో కూడా నూరుకోవచ్చండి. నేను మిక్సీలో వేసాను. తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ గ్రైండ్ చేసిన పేస్ట్లో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఈ దోసకాయ ముక్కల్ని మరీ పేస్ట్లా చేయకూడదండి. జస్ట్ 1 టైం తిప్పి ఆపేయాలి. చూసారా, మరీ పేస్ట్గా చేస్తే బాగోదు. ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలి. వీడియోలో చూపించినట్లు ముక్కలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 రెమ్మలు ఎండుమిర్చి, తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోనే దంచి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ఈ పోపులోనే ఇంగువ అనేది వేసుకోవాలండి. ఇదే మెయిన్ అండి. మనం తాలింపులో ఇంగువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. కంపల్సరీ ఇంగువ అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవే బాగా వేగిన తాలింపుని మనం పచ్చడిలో వేసుకోవాలండి. పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. మనం ముక్కలు ముక్కలుగా కనిపించి అలా ఉంటేనే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, నోరూరించే దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.